నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఏట తలకాయ చారు చేసేద్దాం ఇలా అని నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1/2 కేజీ తలకాయ మాంసం తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇందులో తగినంత ఆయిల్ పోసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేగనించుకోవాలి. ఈ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటోలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో వేడివేడిగా తింటే జలుబు, దగ్గు, ఫీవర్ ఉన్న వాళ్ళకి వెంటనే దివ్య ఔషధం అండి, త్వరగా తగ్గిపోతుంది. టమాటా ముక్కలు కూడా వేగిపోయినాయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని వేసేసుకొని ఇలా వేయించుకొని తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తగినంత కారం వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసేద్దాం. మూత తీసేస్తే బాగా ఉడికిపోయింది. ఒకసారి చూడండి. ఒకసారి గరిటతో తిప్పి ఇలా మంచి టేస్ట్ కోసం పేస్ట్ చేసుకున్న గసగసాలు వేసుకోవాలండి. ఇలా గసగసాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే పోతుంది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. వేట తలకాయ చారు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. వేట తలకాయ చారు రెడీ అయిపోయిందండి. దించుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసేద్దాం ఇలా. మీలో నన్ను కూడా ఒకరిలో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.